అంటే ఒక స్త్రీ ఎవరో తెలుసా? స్తంభముతో పోలుస్తున్నాడు దేవుడు. ఈరోజు మనం ఇల్లు కట్టుకుంటున్నాం. ఆ ఇల్లు బలంగా ఉండాలి అంటే, ఆ ఇల్లు స్థిరంగా ఉండాలి అంటే, పడిపోకుండా ఉండాలి అంటే ఏం స్థిరంగా ఉండాలి మీరు చెప్పండి? స్తంభాలే కదా. ఇల్లంతా ఆధారపడింది దేని మీద? స్తంభం మీదే. స్తంభమే సరిగా కోలేదనుకోండి, స్తంభమే సరిగా లేదనుకోండి, ఇల్లంతా డ్యామేజ్ అయిపోద్ది. ఇప్పుడు స్త్రీలారా, మీరు కూడా అంతే. మీ భర్త మీ మీద ఆధారపడ్డాడు, మీ పిల్లలు మీ మీద ఆధారపడ్డారు. వాళ్ళందరూ కూడా బాగుండాలి అంటే మీ మీద ఆధారపడింది. వాళ్ళు చక్కగా పని చేయాలన్నా, వాళ్ళు చక్కగా సహకరించాలన్నా మీ మీద డిపెండ్ అయింది. నీ భర్తను నువ్వే తృణీకరించావనుకో, నీ పిల్లలు నువ్వే కాదనుకున్నావనుకో, వాళ్ళు ఏమైపోతారు? ఒక్కసారి మీరు ఆలోచించండి. గతంలో చెప్పాను, బ్రతుకుండగానే మీ భర్తలను ప్రేమించండి. పోయిన తర్వాత ఏడవకటి. పోయిన తర్వాత ఎంత ఏడ్చినా, ఎంత చేసినా లాభం లేదు కనుక బ్రతుకుండగానే మీ స్వపురుషులను ప్రేమించండి, కష్టపడండి. మీ భర్తను కాకపోతే ఇంకెవరిని ప్రేమిస్తావు? ఎవరి కొరకు ఆలోచిస్తావు?